మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్. అపారెంట్లీ ఫిలిం హ్యాస్ కమ్ అవుట్ వెల్. జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. ఇట్స్ కమింగ్ అరౌండ్ ఐపీఎల్ సీజన్ కూడా. నాకు ఎందుకో కొంచెం జస్టీ షేడ్స్ కనిపిస్తున్నాయి హీరోయిన్ హీరో రిలేషన్ లో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హలో వెల్కమ్ బ్యాక్. మేము పకోడిగాలు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. ఈసారి మనం మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారిది ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ట్రైలర్ వచ్చింది, అది చూసేద్దాము. సో ఇంకో సాయి, దీనికంటే ముందు శర్వానంద్ గారి ఏం మూవీ వచ్చింది? ఆయన సంక్రాంతికి చిట్టు పడ్డారు నాది నాది నరమ మొరాలతో. ఓ యా, అది బాక్స్ ఆఫీస్ లో బాగానే ఆడింది అది. పర్లే, కంపేర్ టు ద 4 మూవీస్ ఇట్ వాజ్ ఐ థింక్ ఇన్ థర్డ్ ప్లేస్. ఓకే, ఇట్ వాజ్ మోస్ట్ ఐ థింక్ క్లీనెస్ట్ కామెడీ ఆఫ్ దిస్ సంక్రాంతి. ఓకే గుడ్. ఈ సినిమా చూసేద్దాం. దీనిలో డాక్టర్ రాజశేఖర్ గారు కూడా యాక్ట్ చేశారంట యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో ఈజ్ మేకింగ్ అ కమ్బ్యాక్ యాజ్ యాంగ్రీ యంగ్ కోచ్. యా, లెట్స్ వాచ్ ఇట్. చూసేద్దాం. ఓకే, 3, 2, 1. Do you think Indian racers can compete on international tracks? వాడికి రేసింగ్ అంటే ప్రాణం. డిసిప్లిన్, టెక్నిక్, కంట్రోల్. Get him whatever the cost. I want him. నువ్వు అందరికంటే ముందు రాలేదు, నీకంటే అందరూ వెనకాల వచ్చారు. రెండిటికి చాలా తేడా ఉంది. చైన్ లూజ్ చేయనా టైట్ చేయనా? లూజ్ చేయి, టైట్ చేయరా. వర్షం పడేలా ఉంది. ట్రాక్ తడిస్తే ఎక్కువ పుష్ కావాల్సి ఉంటుంది. బ్లాక్ పాస్. వికీతో కొంచెం మామూలుగా ఉండొచ్చు కదా, ఎందుకంత కంట్రోల్ చేస్తావు? ఈగో ఇంపార్టెంట్ కాదు సుదర్శన్. నథింగ్ ఈస్ బిగ్గర్ దెన్ స్పోర్ట్. Two champions can never be friends. మీరు చాలా బాగా రేస్ చేశారు. యు ఆర్ సంథింగ్ ఎల్స్. Why did Vicky come third? Inspired by true నీలాంటి events. పిరికి వాడితో పనిచేయటం నాకు తెలీదురా. వాళ్ళ నాన్నకి వికీ కొడుకు కాదు, రేసర్ అంతే. ఒకటి డ్రీమ్, ఇంకొకటి కెరియర్. డన్ అండ్ డస్టెడ్. కొడుకు పిరుకోడని వదిలేసిన తండ్రి నొక్కని చూపించు. He is unfit for this sport. అని నీ బుద్ధిలే. నేను నీకు నచ్చకపోతే నీకు నువ్వు నచ్చినట్లే. ఒక్క రేసర్ ని కూడా తయారు చేయలేకపోయాడు. This race is not about speed. This is about respect. April 3rd అంట. నైస్. ఓకే. చాలా చాలా వచ్చేది ట్రైలర్ లో. నేను జస్ట్ కోచ్ అనుకున్నా. టర్న్స్ అవుట్ ఈజ్ హిస్ ఫాదర్ అసలు రాజశేఖర్ గారు. జస్ట్ సో మీకు ఎలా అనిపించింది? నైస్. ఫస్ట్ ఒపీనియన్ చాలా డిఫరెంట్ గా ఉంది మనం చూసిన దానికన్నా. ఏదో కొత్త అటెంప్ట్ చేస్తున్నారు. ఐ మీన్ బెంగళూరు డేస్ ఒకటిను అజిత్ గారి వలిమే అనుకుంటా. విజయ్ కొన్ని మోటోక్రాస్ గ్లింప్సెస్ కనిపించినాయి, కానీ ఇది మొత్తం సినిమా దాని మీదే కాబట్టి ఇంట్రెస్టింగ్. అంత ఎంగేజింగ్ గా చూపిస్తారా? ఇండియాలో మోటోక్రాస్ అంత ఐ మీన్ మేబీ పాకెట్స్ లో ఉంటది, కానీ వీఆర్ బేసికలీ క్రికెట్ కదా. సో మాది జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. ఇట్స్ కమింగ్ అరౌండ్ ఐపీఎల్ సీజన్ కూడా. అదొకటి యూనిక్ అటెంప్ట్. శర్వానంద్ ప్రాణం పెట్టేశాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తెలిసిపోతుంది. చాలా ఫిట్ గా కనబడుతున్నారు అసలు.
చిక్కిపోవడం కాదండి. 'నారి బా ఫిట్‌గా మూడొమ్మకి' తయారయ్యారు. దీనికి చాలా చేంజ్ వచ్చింది మరి. అదెప్పుడు షూట్ హ్మ్. చేశారు, ఇదెప్పుడు షూట్ చేశారో తెలీట్లే. హ్మ్. యాహ్! బట్ ట్రైలర్ చూస్తుంటే లైక్ మీరన్నట్టు కొత్తగా మోటో క్రాస్ దీంతో వచ్చారు. బట్ యాజ్ యూజువల్ ఆ స్పోర్ట్ డ్రామా అనేది ఇన్నిటికి అన్ని ఫిల్మ్స్‌లో చూస్తాం మనం. లైక్ హ్మ్. దీన్ని బట్టి హీరో, నాకు కోచ్. అర్థమైందేంటంటే లైక్ ఒక కోచ్, హీరో ఆళ్ళ రిలేషన్, వాళ్ళ గొడవ, మధ్యలో హీరో డిప్ రావడం, మోస్ట్ ప్రాబబ్లీ క్లైమాక్స్‌లో మళ్ళీ విన్ అవ్వడమో ఏదో అవుతుంది. హ్మ్. ఆ డ్రామాని బేస్ చేసుకొని కొంచెం బానే తీసినట్టున్నారు. ఆయనకి అంటే వాయిస్ ఇతనిచ్చారు కదా! సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు ఇస్తారు ఇప్పుడు డబ్బింగ్. ఆ! నాకది ఆయన కొంచెం స్టాండర్డ్. బొ కొంచెం బుర్రలో సింక్ అవ్వలేదు. ఓకే. ఆయన మామూలుగా చూస్తున్నప్పుడు. ఆయన అన్ని సినిమాలకి సాయి కుమార్ గారే ఇస్తారు డబ్బింగ్. హ్మ్. ఈ రేర్‌లీ డబ్స్ ఫర్ హిస్ మూవీస్. హ్మ్. అదొకటిను. తర్వాత అపారెంట్‌లీ ఫిల్మ్ హాస్ కమ్ ఔట్ వెల్. ఎందుకంటే హ్మ్. వన్ ఆఫ్ ద టిడ్‌బిట్ దట్ కేమ్ ఔట్ ఈస్ వెన్ సాయి కుమార్ వాస్ డబ్బింగ్ ఫర్ రాజశేఖర్స్ వాయిస్. హ్మ్. He doesn't call normal agents until the movie is good. So he called and ఓకే. congratulated Rajshekhar. So ఓహ్! that's another thing that's putting high hopes. హుహుహు. That boosted my interest in the movie. And ఓహ్! of బావుంది. course, మీరన్నట్టు రెగ్యులర్ టెంప్లేట్ ఉంది. మనీ ఉంది. హ్మ్. ఫేమ్ చేసే మెయిన్ హీరో ఉన్నాడు. హ్మ్. ప్యూర్ ప్యాషన్‌తో పనిచేసే కోచ్ ఒకడున్నాడు. కోచ్. ఆ! ఆల్ ఆఫ్ ద డైనమిక్స్ ఇంటర్‌ప్లే. మరి విలన్ ఇంకో చాంపియన్ ఉన్నాడు. వి కెన్ నెవర్ బి ఫ్రెండ్స్ అన్నారు గానీ, ఆ విలన్ నాకు రిజిస్టర్ హ్మ్. అవ్వలే. టూ ఫాస్ట్‌గా కట్ ఓకే. చేసారు ఆయన. హీరోయిన్ గ్లింప్సెస్ కూడా చూసారు. నాకు ఎందుకో కొంచెం జస్టిస్ హ్మ్. షేడ్స్ కనిపించినాయి. హీరోయిన్, హీరో రిలేషన్‌లో. అక్కడ హ్మ్. అది చీర్ చేసింది. తర్వాత దే ఆ! వెంట్ త్రూ సమ్ రఫ్ ప్యాచ్ రైట్. హ్మ్. దేర్ ఇస్ ఎ కిడ్ ఆల్సో అగైన్ హియర్. గో కార్ట్‌లో కిడ్‌ని పెట్టుకొని హ్మ్. తిరుగుతున్నారు కదా! శర్వానంద్. హ్మ్. సో, ఇట్ మైట్ బి ఎ జర్నీ అక్రాస్ టైమ్ యాస్ వెల్ యాస్ ఆ! స్పోర్ట్ లైక్ అనుకుంటున్నాను. అదే సమ్ కమ్‌బ్యాక్ స్టోరీ అయ్యేటట్టుంది ఇదేదో. గుడ్ టు సీ అతుల్ ఆల్సో బ్యాక్. అతుల్ కుల్కర్ణి గారు కూడా ఆయన మంచి యాక్టర్. హ్మ్. 'ఘాజీలో' అయితే ఐ థింక్ లాస్ట్ ఐ సా హిమ్ ఇన్ తెలుగు వాస్ 'ఘాజీ'. చేశారు అందులో. హ్మ్. హ్మ్. 'జయ మందిర' ఫస్ట్ ఆయన నేను చూసింది. ఐ డోంట్ నో హ్మ్. మన వ్యూయర్స్ ఎంతమంది చూసుంటే ఆయన అందులో. యాహ్! బట్ గుడ్. హి ఆల్సో యాక్ట్స్ వెల్. యాహ్! బావుంది. ఓవరాల్ కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్టే. ఆహ్, హ్మ్. నాకైతే ఇష్టం ఇలా కొంచెం స్పోర్ట్ డ్రామా అనేది. మన రీసెంట్‌గా ఏంటిది 'ఎఫ్1' మూవీ వచ్చింది కదా! బ్రాడ్ హ్మ్. పిట్‌ది. అది కూడా మంచి ఇంటెన్స్‌గా ఉంటుంది. లైక్ 'ఎఫ్1' ఐ థింక్ 'ఎఫ్1' డిడ్ రీచ్ ఎ లాట్ ఆఫ్ హ్మ్. పీపుల్. వాళ్ళ 'నెట్‌ఫ్లిక్స్' ట్రై టు సర్వైవ్ గాని ఐ మీన్ యాస్ ఎ హ్మ్. స్పోర్ట్ దే ఆర్ పబ్లిసైజింగ్ ఇట్ మోర్. ఆ! ఇంటూ నిజమే. హ్మ్. అదర్ కంట్రీస్ యాస్ వెల్. మరి హ్మ్. మోటోక్రాస్ ఇస్ నాట్ దట్ మచ్ హియర్. బైకింగ్ యాహ్! బట్ కల్చర్ ఉంది వీకెండ్ అని గాని, ఇట్లా హార్డ్‌కోర్ హ్మ్. రేసింగ్ ఈస్ లిమిటెడ్ టు ఫ్యూ పాకెట్స్ ఓన్లీ. బట్ లైక్ ఇంటర్నల్‌గా రేసింగ్ అనేది కామన్ కదా! దీనిలో లైక్ హ్మ్. ఓడిపోవడం, విన్ అవ్వడం ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! ఐ థింక్ అది బైక్ రేసింగ్ ఈస్ ఇన్ఫినిట్లీ మోర్ డేంజరస్ ఆ! అనుకుంటా నేను. ఎస్పెషల్లీ ఆ! మోటోక్రాస్ పైకెక్కాలి, దూకాలి, హ్మ్. స్లషీగా ఉంటది. నీకు ఎఫ్1 అట్‌లీస్ట్ ఆ! స్మూత్ రోడ్ ఆఫ్‌కోర్స్. రోడ్ పైగా స్మూత్‌గా ఉన్నా వర్షం అవి ఉంటాయి అనుకో. పైగా ఇట్స్ డర్ట్ బైకింగ్ కదా! మోటో క్రాస్ హ్మ్. అంటే ఇప్పుడు. యాహ్! అవన్నీ ఎలా చూపిస్తారో చూడాలి ఆ డీటెయిల్స్. ఆ లైక్ నిజంగా కొరియోగ్రఫీ ఎట్లా చేస్తుంటారో అది ఇంట్రెస్టింగ్. నైస్. వెరీ గుడ్. ఏప్రిల్ 3 గదా! అన్నారు హ్మ్. ఇట్స్ రిలీజ్. కమింగ్ ఇన్ ఆల్ ప్రీమియం ఫార్మాట్స్. అది కూడా వన్ ఆఫ్ ఫస్ట్ ఐటెమ్స్. ఓహ్! ఎపిక్‌లో యాహ్! వస్తుంది. డాల్బీ హ్మ్. సినిమాలో వస్తుంది. హ్మ్. ఇంకోటేదో పీసీఎక్స్ అది. హ్మ్. హైదరాబాద్‌లో ఉన్న ఈక్వివలెంట్ ఆఫ్ ఐమాక్స్. హ్మ్. సో, హ్మ్. దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ ప్రీమియం అండ్ పాన్ ఇండియా రిలీజే ఇది కూడా. సో, ఓహ్! ఐ థింక్ అన్ని లాంగ్వేజెస్‌లో వస్తుందా? టీజర్ వదిలినప్పుడు ఐ సా ఇన్ అన్ని లాంగ్వేజెస్. ఇప్పుడు వస్తున్నవి ఓకే. ఓకే. నైస్. ఇంట్రెస్టింగ్. అట్‌లీస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. హిందీ వస్తుందో లేదో తెలీదు గానీ దే హ్మ్. షోడ్ మలయాళం అండ్ తమిళ్ లేదు. ఓకే. తమిళ్‌లో శర్వా గారికి కొంచెం ఫాలోయింగ్ ఉంది కదా! హి డిడ్ ఎ కపుల్ ఆఫ్ తమిళ్ మూవీస్. హ్మ్. హ్మ్. 'జర్నీ' ఒకటి, ఇంకోటి 'రాజాది రాజా' అని తెలుగులో డబ్బింగు. దాన్ని తమిళ్ పేరు నాకు తెలీదు. నిత్య మేనన్ ఓకే. గారితో తీశారు. హ్మ్. హ్మ్. సో, హి ఈస్ ఎ నోన్ ఫేస్ దేర్. మరి మలయాళం తెలీదు నాకు. ఓకే. యాహ్! చూద్దాం. ఎఫర్ట్స్ అయితే సో, పెట్టినట్టున్నారు. విజువల్స్ అయితే నాకు నచ్చాయి. కొంచెం క్వాలిటీ ఉన్నది దానిలో. లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చూసినప్పుడు నాకు చాలా అనిపించింది. అందరూ ఎఫర్ట్ పెట్టారు. యూ కెన్ మేక్ ఔట్ హ్మ్. ఫ్రమ్ ద ఎనర్జీస్ అండ్ బాడీ లాంగ్వేజ్. హ్మ్. మరి ఆ ఫాదర్ సన్ డైనమిక్ యాస్ ఫాదర్ సన్ అండ్ యాస్ కోచ్ హ్మ్. స్టూడెంటా? టీమ్‌మేటా?
అది చూడాలి మరి. గుడ్. ఇంట్రెస్టింగ్. నైస్. వెళ్ళావా వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు లైఫ్‌లో మోటోక్రాస్ ర్యాలీకి? డిడ్ యూ ఎనీ మోటోక్రాస్ కైండ్ ఆఫ్ ర్యాలీకి ఫిజికల్? లేదు. ఓకే. వెళ్ళాలి. ఈ సినిమా తప్పకుండా చూసాక వెళ్ళాలి. ఇండియాలో ఎవరైనా వెళ్తే ఇట్ విల్ టేక్ ద స్పోర్ట్ డీపర్ ఇంటూ ద కంట్రీ. హ్మ్. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫార్మాట్ ఇట్సెల్ఫ్ రైట్. దానికి సెపరేట్ ఓహ్! యాహ్! బైకింగ్ వెహికల్స్ అదంతా వేరే ఉంటది. కంప్లీట్‌లీ సెపరేట్ అది. లైక్ మనకి ఇండియాలో ఈ రేసింగ్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎగ్జిస్టెంట్. లైక్ హ్మ్. మీరన్నట్టు క్రికెట్, ఫుట్‌బాల్ లైక్ మెయిన్ స్ట్రీమ్ స్పోర్ట్సే బాగా తెలుసు గానీ, ఇలాంటివి అసలు ఉన్నాయా అని కూడా తెలీదసలు. ఈ సినిమాలో చూసి ఆ! తెలుసుకుందాం. ఓపెనింగ్ లైనే దాంట్లో ఓపెన్ చేశారుగా. డూ యూ థింక్ ఇండియా కెన్ కంపీట్ ఆన్ గ్లోబల్ బైకింగ్ హ్మ్. అని చెప్పేసి. హ్మ్. సో ఎండ్ ఆఫ్ ద డే వి షుడ్ షో వి క్యాన్ కంపీట్ దెన్. యెస్. చేస్తున్నారు యెస్. వీళ్ళు టీవీఎస్ రేసింగ్ వాళ్ళు కపుల్ ఆఫ్ ఐ హ్మ్. థింక్ ఏప్రిలియా హస్ గాట్ వన్ రేసింగ్ ప్రోగ్రామ్. ఓకే. They're trying to find young talent, but హ్మ్. I don't think it's for that. It's mainly for their అవును. regular biking, track హ్మ్. biking, dirt హ్మ్. track car again. సో, ఏప్రిల్ 3 రిలీజ్ అయిన వెంటనే చూసి మేము ఆ రివ్యూ ఇచ్చేస్తాం. అంటిల్ దెన్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ Two వీడియో కింతే Pakkaduga. యస్ 2 పకడిగాళ్ళు. ఈ వీడియో కింతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. Bye guys. See you.